ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం నేరస్తుల సంస్కరణకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు గోరా గారు అంటే హేమలత లవణం గారి మామగారు ఆ పనికి సంబంధించిన అన్ని బాధ్యతలు నువ్వే చూసుకోవాలమ్మా అని ఆమెకు అప్పగించడం జరిగింది. అంతేకాక గోరా గారు అప్పటికే నాటి ముఖ్యమంత్రి వెంగళరావు, సాంఘిక సంక్షేమ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి, ఆర్థిక మంత్రి మండలి కృష్ణారావులతో ఈ సమస్య, వీరి పునరావాసం గురించి చర్చించి ఉన్నారు. ప్రభుత్వం ఒక కాలువ ఒడ్డున 118 ఎకరాలు 148 సంస్కరించబడిన దొంగల కుటుంబాలకు పంచింది. ముఖ్యమంత్రి ఆ ఫిబ్రవరి నెలలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. సంఘ సేవకులపైన దొంగలకు, దొంగలపైన సంఘ సేవకులకు ఒక సద్భావం, నమ్మకం, వారధి ఏర్పడ్డాయి. అంతలో లవణం గారు కూడా ఈ సంస్కరణ ఉద్యమంలో నా పక్కన నిలిచారు. ఆనాటి మా కార్యక్రమానికి లోపం ఒక్కటే, ఆర్థిక సహకారం. బస్సులో వచ్చిపోవడానికే మా వద్ద డబ్బుండేది. దొంగల కుటుంబాలు ఎంత బ్రతిమాలినా మీరు గౌరవంగా సంపాదించినాడే మీరు అందించే కాఫీ కానీ ఏదైనా భోజనం కానీ తీసుకుంటాం అనేవాళ్ళం. మా నిర్ణయం దొంగలందరికీ, వారి కుటుంబాలకు బాధ కలిగించింది. వారి వద్దకు వచ్చేవారు అధికారులు, పోలీసులు దీనికి భిన్నంగా ఉండేవాళ్ళు. అయితే మా ఈ నిర్ణయమే దొంగల మనస్సుల్లో ఆలోచనలు రేపింది. స్వాతంత్ర్యం వచ్చి రజతోత్సవం చేసుకున్నాం. ఒక్క మంత్రి గాని, నాయకుడు గాని వీరి కాలనీలోకి కాలు పెట్టలేదు. వీరిని గురించి పట్టించుకోలేదు. ఇక్కడ మనుషులున్నారని ఎవరూ తెలుసుకోలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నమూ చేయలేదు. నా భర్త ఒకసారి దొంగతనానికి పోయారు. గ్రామస్తులు తరిమి కొట్టారు. ఆ తరువాత ఏమైందో ఏమో, ఇప్పటికీ 2 ఏళ్ళు. అంతులేడు ఆ మనిషి. ఒక 4 బిడ్డల తల్లి దీనగాథ ఇది. ఆ బిడ్డల వంటి మీద ఆచ్ఛాదన లేదు. పొట్ట లావుగా, కాళ్ళు చేతులు సన్నగా, జబ్బు కనపడుతున్నా పిల్లకు మందు ఇప్పించుకోలేని దీనస్థితి ఆ తల్లిది. ఏం చేయను అంటుంది ఆ పిచ్చి తల్లి పిచ్చమ్మ. 3 ఏండ్లయింది. సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. నాకు జరుగుబాటు లేదు. ఆయన వాయిదాలకు బాపట్ల, గుంటూరు వస్తే పోయి చూసి రావడానికే నాకు డబ్బు సరిపోవడం లేదు. ఇంట్లో గిన్నెలు, బిందెలు తాకట్టులోనే ఉన్నాయి అంటుంది తన చినుగుల చీరను సవరించుకుని ఒళ్ళు దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక యువతి. ఏముందమ్మా, వాళ్ళ నాయన దొంగ, అన్న జేబులు కొడతాడు. ఇక వీడు నిలుస్తాడా? వీడు దొంగే అవుతాడు. చేసేదేముంది, పనికి పోదామంటే దొంగలు మీరు అని రానివ్వరు. ఉద్యోగం కోసం పోతే ఏం చదువుకున్నావు, శిక్షలు పడితే ఉద్యోగం ఇవ్వో అంటారు. ఎంతో నిరాశతో, భవిష్యత్ అంధకారంతో పలికాడు 25 ఏండ్ల యువకుడు. మా బ్రతుకంతా దొంగతనమే, జైళ్ళు, లాఠీ దెబ్బలు, చెదిరింపులు. ఏరా ఏవే అని పిలవడమే గాని ఒక్కసారైనా గౌరవం ఎరుగం కదా. పోనీ ప్రాణానికి తెగించి దొంగతనం చేస్తే అందరికీ పోను, మాకు మిగిలేది పొట్టకే చాలదు అంటాడు 3 బిడ్డల తండ్రి సంగీతరావు. అసలు పోలీస్ చట్టమే మార్చాలి. ఒకసారి దొంగ అయితే జీవితమంతా దొంగగానే ఉంటాడని అంటుంది చట్టం. దాన్ని పట్టుకుని పోలీస్ మనస్తత్వం మమ్ము వెంటాడుతూ ఉంటుంది. ఇంట్లో పిల్లల మధ్య హాయిగా ఉండే అవకాశం రానివ్వదు అంటున్నాడు ఒక విసుగుత్తిన దొంగ. ఏమిటిది నీ ఒంటి నిండా కోసినట్లు గీతలు అన్నాను సిగ్గుతో ముడుచుకుపోతూనే. కోపం వస్తే మా ఆయన బ్లేడుతో కోస్తాడు అంది ఆ యువతి. నాకు ఒళ్ళు జల్దరించింది. చూడమ్మా, నా మీద కోపంతో ఇల్లంతా తవ్వి గిన్నెలన్నీ గుండ్రాయితో అనగొట్టి తాగి పడుకున్నాడు. పిల్లలు అన్నం పెట్టమని గీమంటున్నారు అంటూ రోదిస్తోంది మరో తల్లి. ఇంట్లో ఉంటే ఒక బాధ, జైల్లో ఉంటే మరో బాధ మాకు. ఇంట్లో ఉంటే చీటికి మాటికి తగువే. ఎందుకో మరి తాగి వచ్చి గమ్మున పడుకోరు, ఒకటే నస పెడతారు అంటుంది మార్తమ్మ. 60 వసంతాలు చూచి జీవితమంతా దొంగ భార్యగా పేరు అనుభవించి విసుగెత్తిపోయింది ఆమె. స్త్రీల జీవితాలు
దొంగల సంసారాల్లో సుఖమైనవి కావు. భర్తలు దీర్ఘకాలం జైళ్లలో ఉంటారు. భర్త తిరిగి వచ్చినా ఇబ్బంది తప్పదు. జైలు నుంచి రాగానే ఏ ఆదాయమూ ఉండదు. కొన్నాళ్ళు భార్యలపై కొందరు చాలా అనుమానంతో వేధిస్తూ ఉంటారు. ఎన్ని ప్రమాణాలు చేసినా నమ్మకం కలగదు. వజ్రమ్మ భర్త జైల్లో ఉండగా క్షయజబ్బుతో చనిపోయాడు. అప్పటి నుంచి 2 పిల్లలతో సతమతమవుతూ ఉంది. బంధువులు మాత్రం ఎంతకని చూస్తారు. నీ భర్త ఏం మిగిల్చాడని నీకు పెట్టమంటావు అంటారు తల్లిదండ్రులు. తన జీవితం ఇలా సాగుతూ ఉంటే పిల్లలు గాలికి తిరుగుతూ బడి మానేశారు. వజ్రమ్మ స్థితికి జాలిపడి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఇంట్లో వంట మనిషిగా కుదిర్చాను. నెల రోజుల కన్నా ఎక్కువ లేదు అక్కడ. తిరిగి స్టోటిపురం వచ్చేసింది. మరలా చెట్లు కిందే జీవితం. ఈరోజు మనం హేమలత లవణం గారి జీవిత అనుభవాలు కొన్నిటిని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.